Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sarupa. I'm going to teach English subject. So here before itself I explained that up to the question mark 31st. Now I would like to explain the 31st question number. It is also carry how many marks? 2 marks. ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో 2 మార్క్స్ ఏ గ్రామర్ పాయింట్ వస్తుందనేసి నేను చెప్పాను కదా. దాంట్లో ఇక్కడ మనకి అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ అండర్ ది కరెక్ట్ హెడ్డింగ్స్. కరెక్ట్ హెడ్డింగ్స్ అంటేనే మీనింగ్ ఏంటి, ఇక్కడ మనకి దానికి ఇక్కడ ఇచ్చిన దాంట్లో కరెక్ట్గా ఆ వర్డ్స్కి మనకి ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 1 2 3 4 అంటే గ్రీక్ వర్డ్స్ 4 ఏమున్నాయి, అలాగే లాటిన్ వర్డ్స్ అనేది ఏమున్నాయి అనేసి మనం కనిపెట్టాలి. ఇక్కడ మనకి ఎన్ని వర్డ్స్ ఇచ్చారు, మనకి టోటల్గా 8 వర్డ్స్. హౌ మెనీ వర్డ్స్? 8 వర్డ్స్. సో అక్కడ పైన ఉన్న 8 వర్డ్స్ ఫస్ట్ ఒకసారి చదివితే సిలబస్, స్పీషియస్, డేటమ్, ఫినామినన్, ఎరిటమ్ అండ్ క్రైసిస్ అండ్ థీసిస్ అండ్ డయాగ్నోసిస్. ఇప్పుడు ఈ వర్డ్స్లో మనం ఏ వర్డ్ని గ్రీక్ వర్డ్ అంటాం, అలాగే ఏ వర్డ్ని లాటిన్ వర్డ్ అంటాం అనేసి ఇక్కడ మనం తీసుకుంటే, ఇక్కడ మనం ఫస్ట్ గ్రీక్ వర్డ్ అనేది ఇట్ విల్ స్టార్టింగ్ అనేది స్టార్ట్ అయ్యేది ఏ వర్డ్స్తో స్టార్ట్ అవుతుందంటే టి అంటే THE, DIA అండ్ PH, CRI అండ్ నెక్స్ట్ వన్ BAS అండ్ AX అంటే ఈ వర్డ్స్ స్టార్టింగ్ అయితే వాటిని ఏమంటామంటే గ్రీక్ వర్డ్స్ అనేసి అంటాము. అంటే అర్థమైంది కదా మీకు నేను చెప్పిన వరకు. THE, DIA అండ్ PH, CRI, BAS అండ్ AX ఈ వర్డ్స్ని స్టార్టింగ్ అయితే వాటిని ఏమంటాం మనము గ్రీక్ వర్డ్స్ అంటాం. ఈజీగా వీటిని మనం గ్రీక్ వర్డ్స్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ సపోజ్ చూడండి, గ్రీక్ వర్డ్స్ అనేది ఏవి ఉన్నాయి, ఫస్ట్ వన్ థీస్ అంటే THE ఉందా, స్టార్టింగ్ వర్డ్ ఇదే కదా, తీసే కదా, కాబట్టి అదేమవుతుంది గ్రీక్ వర్డ్ అవుతుంది. కాబట్టి THE ఏమవుతుంది SIS. సో ఇదేమవుతుంది గ్రీక్ వర్డ్ అవుతుంది. సో నెక్స్ట్ ది అంటే DIA వర్డ్ ఉంటే దాన్ని కూడా ఏమంటాము గ్రీక్ వర్డ్ అంటాం కదా. ఇప్పుడు DIA అంటే ఏమి, ఇక్కడ డయాగ్నోసిస్. ఈ వర్డ్ కూడా ఏమవుతుంది మనకి గ్రీక్ వర్డ్ అవుతుంది, డయాగ్నోసిస్. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇక్కడ PH వర్డ్ స్టార్టింగ్ విత్ ఇక్కడ ఫినామినన్ ఉంది కదా, ఇది ఉంది కదా ఫినామినన్, ఇది సింగులర్ అవుతుంది. అదే ప్లూరల్ అయితే ఫినామినా అంటే ఇది కూడా ఏమవుతుంది గ్రీక్ వర్డ్ అవుతుంది. PHENOMENON అంటే PH స్టార్టింగ్ ఉంది కదా, కాబట్టి అదేమవుతుంది ఇది కూడా గ్రీక్ వర్డ్ అవుతుంది. అలాగే లాస్ట్ CRI అలాగే BAS, AX ఈ వర్డ్స్ స్టార్టింగ్ అయితే వాటిని లాటిన్ వర్డ్స్ అంటున్నాము. అక్కడ CRI అంటే క్రైసిస్ వచ్చిందా, ఇదేంటి ఇక్కడ క్రైసిసే కదా, ఆ వర్డ్ కూడా ఏమవుతుంది గ్రీక్ వర్డ్ అవుతుంది. CRISIS ఇదేమవుతుంది క్రైసిస్. ఇది కూడా ఈ వర్డ్స్ అనేది 4 అనేది ఈజీగా ఐడెంటిఫై చేసేసామా. ఇప్పుడు చూడండి, థీసిస్ అనేది ఫస్ట్ వన్, అలాగే డయాగ్నోసిస్ సెకండ్ వన్, అండ్ థర్డ్ వన్ ఫినామినన్, అండ్ ఫోర్త్ వన్ క్రైసిస్. కాబట్టి ఇక్కడ మనం 4 ఈజీగా గ్రీక్ వర్డ్స్ ఐడెంటిఫై చేసేస్తాం కదా. ఇప్పుడు మనం లాటిన్ వర్డ్ తీసుకుందాం. ఇక్కడ లాటిన్ వర్డ్ తీసుకుంటే మనం ఎలా రాయగలం లాటిన్ వర్డ్స్ని, ఇవి కూడా ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఇక్కడ మనం స్టార్టింగ్ తీసుకున్నాం. స్టార్టింగ్ విత్ స్టార్ట్ అయ్యే పదాలలో ఈ పదాలు ఉంటే వీటిని గ్రీక్ వర్డ్స్ అన్నాం కదా. అలాగే లాటిన్ వర్డ్ అనేది ఎలాగుంటుంది అంటే ఈ లాటిన్ వర్డ్స్ అనేది ఎండ్ అంటే ఎండింగ్ ఆఫ్ ద వర్డ్ US, UM, ES ఈ వర్డ్స్ ఎండింగ్ ఉంటే వాటిని ఏమంటాము లాటిన్ వర్డ్స్ అంటాం. ఇక్కడ మనం చూస్తామా ఏ వర్డ్స్ అనేది US, UM, ES ఉందో. ఇప్పుడు మీరు కూడా గెస్ చేయండి ఒకసారి. ఇక్కడ మనకి సిలబస్ అనేది లాస్ట్లో ఏం వర్డ్ వచ్చింది, US వచ్చిందా, అదేమవుతుంది లాటిన్ వర్డ్ అవుతుంది. అలాగే ES వచ్చిందా స్పీషియస్ అవుతుంది.
అలాగే డేటమ్ యూఎం వచ్చింది కదా, ఇది కూడా ఏమవుతుంది లాటిన్ వర్డ్ అవుతుంది. అలాగే ఎరటమ్ లాస్ట్లో ఏమొచ్చింది యూఎం వచ్చింది, ఇది కూడా ఏమవుతుంది లాటిన్ వర్డ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంకొకటిగా మనం గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు కూడా ఒక సైడ్ మనం ఈజీగా రాసేస్తే ఇంకొక సైడ్ అక్కడ మిగిలిన పదాన్ని రాసేయచ్చు కదా. కానీ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. దీంట్లో ఏది గ్రీక్ వర్డ్ ఉంటుందో అలాగే ఏది లాటిన్ వర్డ్ ఉంటుందో మనకు కొంచెం కన్ఫ్యూజ్ అనేది వస్తుందా లేదా. కాబట్టి ఇలా ఈ వర్డ్స్ని ఇక్కడ స్టార్టింగ్లో తీసుకుంటే ఇక్కడ ఎండింగ్లో తీసుకుంటాం. కాబట్టి లాటిన్ వర్డ్ అనేది ఏంటి ఇక్కడ, ఫస్ట్ వన్ సిలబస్ BUUS, ఇక్కడ యూఎస్ వచ్చిందా, ఫస్ట్ వన్ వచ్చిందా, కాబట్టి ఇది ఏమవుతుంది లాటిన్ వర్డ్ అవుతుంది. అలాగే స్పీషియస్, ఫస్ట్ వన్ సిలబస్, సెకండ్ వన్ స్పీషీస్, ఇక్కడ కూడా లాస్ట్లో ఈఎస్ వచ్చింది కదా, కాబట్టి ఇది కూడా ఏమవుతుంది లాటిన్ వర్డ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ డేటమ్, థర్డ్ వన్ DATUM, యూఎం వచ్చింది కదా, కాబట్టి ఇది కూడా ఏమవుతుంది లాటిన్ వర్డ్ అవుతుంది. అలాగే ఎరటమ్, ఫోర్త్ వన్ ERRATUM, ఎరటమ్, అంటే ఇది కూడా ఏమవుతుంది లాటిన్ వర్డ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసింది కదా, కరెక్ట్ హెడ్డింగ్స్ అంటే ఏంటో మీకు క్లారిటీ వచ్చింది కదా. ఏంటంటే ఇక్కడ మనకి ఇలాంటి వర్డ్స్ ఇచ్చినప్పుడు మనకేమవుతుంది, మనం ఏ గ్రీక్ వర్డ్స్ ఇవి లాటిన్ వర్డ్స్ ఏవి అనేసి ఇలా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అంటే ఇది స్టార్టింగ్ లెటర్స్లో అలాగే ధియా, PH, క్రై అండ్ బేస్ అండ్ ఎక్స్, అర్థమైందా. అలాగే ఇక్కడ మనము లాటిన్ వర్డ్స్ ఎండింగ్ వచ్చి US, UM అండ్ ES, ఈ వర్డ్స్ ఉంటే మనం ఏమంటాం వాటిని లాటిన్ వర్డ్స్ అనేసి అంటాం. అర్థమైంది కదా. ఓకే, దిస్ 31 క్వశ్చన్ క్యారియర్స్ హౌ మెనీ మార్క్స్, 2 మార్క్స్. ఈ క్వశ్చన్ ఎన్ని మార్క్స్ క్యారీ చేస్తుంది 2 మార్క్స్. సో నెక్స్ట్ వన్ ఇక్కడ మనకు తీసుకోండి 13th క్వశ్చన్. అంటే ఇప్పుడు 13th క్వశ్చన్ అనేది నెక్స్ట్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇక్కడ మనము అర్థం కావాలి మీకు 31st క్వశ్చన్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను, 30 ఎందుకు వదిలేశాను అంటే ఇక్కడ మీకు ఇది కన్ఫ్యూజ్ అనేది లేకుండా ఇక్కడ ముందు చెప్పడం అని జరిగింది. సో ఇప్పుడు 13th క్వశ్చన్ అనేది తీసుకుంటే read the following entry at the word given below and answer the questions that follow. అంటే ఎంట్రీ అంటే ఇక్కడ మనం తీసుకుంటే డిక్షనరీ అందరికీ తెలుసు కదా. డిక్షనరీ అంటే దాంట్లో చాలా రకాల మీనింగ్స్ అనేది దొరుకుతాయి లేదా. we can found the different type of the words to different meanings. is it right? So here reservoir word, ఇక్కడ వర్డ్ ఉందా, ఆ వర్డ్ ఏంటి రిజర్వాయర్. దాంట్లో ఈ రిజర్వాయర్ ఫోనెటిక్లో రాశారు దీన్ని. రిజర్వాయర్ని దాంట్లో రాశారు ఫోనెటిక్లో. కాబట్టి దాని మీనింగ్ ఏంటి, ఏ లార్జ్ న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్ లేక్ యూజ్డ్ హ్యాజ్ అ సోర్స్ ఆఫ్ వాటర్ సప్లై కోసం మనం దేన్ని యూజ్ చేస్తాము, రిజర్వాయర్ని యూజ్ చేస్తాం. కాబట్టి డిక్షనరీలో దీని మీనింగ్ అనేది ఉంది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్ అనేది అడుగుతారు. చూడండి, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రిజర్వాయర్. ఇప్పుడే నేను చెప్పాను కదా, ఏమి న్యాచురల్ ఆర్టిఫిషియల్ లేక్. న్యాచురల్గా కానీ ఆర్టిఫిషియల్గా కానీ ఒక లేక్ అనేది ఏర్పడితే దేనికి, నీళ్ళని సప్లై చేయడానికి, అంటే వాటర్ని సప్లై చేయడానికి దాన్ని ఏమంటాము రిజర్వాయర్ అని అంటాం. సో దాన్ని మీనింగ్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం మీనింగ్ ఫస్ట్ క్వశ్చన్ రాస్తామా. అలాగే విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ఇట్ అంటే ఏమని అర్థము, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే చెప్పాను కదా నౌన్ టు లాస్ట్ ఇంటర్జెక్షన్. కాబట్టి ఇక్కడ రిజర్వాయర్ అనేది ఏంటి, ఇక్కడ ఉందా లేదా, ఏమిది నౌన్, ఏంటి ఇక్కడ నౌన్. కాబట్టి ఇక్కడ రిజర్వాయర్ అనేది ఏం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది, నౌన్. ఇది దేని కిందకు వస్తుందమ్మా, నౌన్. సో అర్థమైందా 13th క్వశ్చన్ ఎలా రాయాలి అనేసి. సో నెక్స్ట్ వన్, ఓకే, మనకి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే
So match the following one word substitutions in a part A with the meanings in the part B. Write only the numbers and their as corresponding letters in your answer book. So కొంతమంది ఇక్కడ చూడండి నెంబర్స్ మాత్రమే రాయి అంటున్నారు. అంటే ఏమని అర్థము, ఇక్కడ 1 2 3 4 ఇచ్చేసారా, దీనికి మ్యాచెస్ ఫాలోయింగ్ పార్ట్ బిలో తీసుకుంటే ఏముంది ABCDEF, వీటిని మాత్రమే మనం ఇక్కడ రాయాలి. అంటే ఆన్సర్ బుక్లెట్లో మీరు ఎలా రాస్తారు, క్వశ్చన్ నెంబర్ 32 ఆన్సర్ అంటే ఫస్ట్ బి అయితే BCDE ఇలా రాయాలి. కొంతమంది ఏం చేస్తారు, బి అంటే అక్కడ ఏముంది వన్ హూ బిలీవ్స్ గాడ్, ఇలా క్వశ్చన్కి ఆన్సర్ రాస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు మీరు అలాగా రాయకూడదు. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆన్సర్ని అలాగే రాసుకుంటూ మనం పాస్ ఫస్ట్ వన్ ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి కదా, ఇక్కడ మనకి ఎన్ని ఆన్సర్స్ ఉన్నాయి ABCDEF ఉంది. ఆ వర్డ్స్ని సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇండికేషన్ అనేది ఎలా చేయాలి, ఇప్పుడు 32 క్వశ్చన్ ఆన్సర్ అనేది మీరు ఇలా రాస్తారు, BCDEF ఇలా మాత్రమే రాయాలి. అలా అని కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ సేమ్ ఎలాగుందో దాని అలాగే ఇలా రాస్తూ ఉంటారు. అంటే అక్కడ ముందు మెన్షన్ చేయరు, అది బీనా సీనా డి అనేది కూడా ఏం కూడా మెన్షన్ చేయరు. సో ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఎగ్జామినేషన్లో ఈ యొక్క ఆన్సర్ మాత్రమే ఆన్సర్ బుక్లెట్లోకి రాయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా. సో ఇక్కడ 32nd క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్ పార్ట్ ఏ అలాగే పార్ట్ బి ఉంది. సో ఇక్కడ ఫస్ట్ వన్ తీసుకుంటే ఆటోబయోగ్రఫీ అండ్ నెక్స్ట్ వన్ కార్డియాలజిస్ట్ అండ్ సెంచేరియన్ అండ్ ఆంథ్రోపాలజిస్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ 4 పార్ట్ ఏలో ఎన్ని ఇచ్చారు, మనకి ఇక్కడ 4 అనేది ఇచ్చారు. అలాగే పార్ట్ బిలో మనం తీసుకుంటే మనకి దానికి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎన్ని ఉన్నాయి 6 టోటల్గా వీ హ్యావ్ కంపేర్డ్ టు ద 6. దాంతో కంపేర్ చేసి ఇక్కడ 4 నుంచి అక్కడ 6 అనేది తీసుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి అక్కడ తీసుకుంటే ఫస్ట్ మనం ఇక్కడ దీన్ని చదివి దాంట్లో ఏది మ్యాచ్ అవుతుంది అనేసి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆటోబయోగ్రఫీ మీన్స్ ఏ పర్సన్ ఏ లైఫ్ హ్యాస్ హిస్టరీ ఈజ్ రిటర్న్ బై వన్ సెల్ఫ్ ఇండివిజువల్, తనకి తానే అక్కడ రాసుకున్న వ్యక్తిని. ఫస్ట్ వన్ ఆన్సర్ డి. First one and second one. And next one cardiologist is nothing but a doctor who treats heart diseases. Second one answer is E. ఇక్కడ మనకి ఏ వ్యక్తి అయితే గుండె జబ్బులని ట్రీట్ చేస్తారో అంటే ఆ యొక్క వ్యాధిని నిరోధించడానికి ప్రయత్నిస్తారో ఆ వ్యక్తిని మనము కార్డియాలిస్ట్గా చెప్తూ ఉన్నాం. సో ఏ డాక్టర్ హూ ట్రీట్స్ ద హార్ట్ డిసీజెస్. సో యూ కెన్ రైట్ హియర్ ద ఆన్సర్ ఈ. అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ వన్ సెంచేరియన్ ఈజ్ నథింగ్ బట్ ఏ పర్సన్ హూ ఈజ్ అబౌవ్ 100 years. ఏ వ్యక్తి అయితే 100 సంవత్సరాలు పైబడి ఉంటారో ఆ వ్యక్తిని మనం ఇక్కడ సెంచేరియన్ అంటే థర్డ్ వన్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్. వాట్ ఈస్ ద థర్డ్ వన్ ఆన్సర్ ఎఫ్. సో నెక్స్ట్ వన్ ఆంథ్రోపాలజిస్ట్ ఈజ్ a person who studies as a human race. ఇలా మనం ఆన్సర్స్ అనేది ఆన్సర్ బుక్లెట్లో రాసుకోవాలి. అలా కాకుండా ఆ యొక్క డి అంటే డి ఆప్షన్ పక్కలో మనం ఇలా రాసుకోవడం అనేది అలా రాయకూడదు. ఇలా 1 2 3 4 అనేది మెన్షన్ చేసుకొని 32 ఆన్సర్ అనేసి ఇక్కడ బుక్లెట్లో మనం ఇక్కడ ఆప్షన్స్ మాత్రమే చూస్ చేసుకొని రాయాలి. సో అక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చిన దాంట్లో నోట్ ఇక్కడే రైట్ ఓన్లీ ద నెంబర్స్ అండ్ దేర్ ద కరస్పాండింగ్ లెటర్ ఇన్ యువర్ ఆన్సర్ బుక్. ఇక్కడ మాత్రం ఈ యొక్క మేనర్లో మాత్రమే మనం ఇక్కడ దీనికి రైట్ ద చూసెస్ అనేది పార్ట్ ఏకి అలాగే పార్ట్ బికి మనం రాయడం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు మనం ఇట్ ఈస్ ఆల్సో హౌ మెనీ మార్క్స్ విల్ క్యారీ 2 మార్క్స్. సో ఇక్కడ మనకి ఇది కూడా ఎన్ని మార్క్స్కి వస్తుంది 2 మార్క్స్. లాస్ట్ 32 అంటే మనకి లాస్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే క్వశ్చన్ నెంబర్ 16th నుంచి అండ్ 32 ఇక్కడ వరకు గ్రామర్ అలాగే వొకాబులరీ అనేది కంప్లీట్ అయిపోతుంది.
గ్రామర్ అండ్ వొకాబులరీ ఇక్కడ ఓకే మనకి కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ వరకు మనము 2 మార్క్స్ అనేది ఇక్కడ కూడా కంప్లీట్ చేసుకునేసాము. నెక్స్ట్ సెక్షన్ సిలోకి మనం వెళ్ళడం అనేది జరుగుతుంది. సెక్షన్ బి అనేది ఇక్కడికి కంప్లీట్ అయిపోతుంది, అంటే గ్రామర్ వొకాబులరీ ఇక్కడ మనం కంప్లీట్ చేసుకుంటాం. నెక్స్ట్ సెక్షన్ సి, అంటే సెక్షన్ సిలో ఇక్కడ తీసుకుంటే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్, యూ నీడ్ టు రైట్ యువర్ సెల్ఫ్ ఇస్ అ క్రియేటివ్ మేనర్. And question number 33 we have the 2 options. Question number 33 లో మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నది. ఫస్ట్ A and B, it's your choice. You can write whatever you want and which thing you know has very much, you can write A or B. ఆప్షన్స్ అన్ని 2 అనే ఇచ్చాడు మనకి. ఇప్పుడు మనం ఇక్కడ ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్. హౌ మెనీ మార్క్స్ ఇట్ విల్ క్యారీస్? 10 marks. How many marks? 10 marks. So here you can see the first one, A. Imagine you were a journalist and interested in protection of environment. You got an opportunity to meet as Wangari Maathai, right? Possible conversation between Wangari Maathai and you covering maximum aspect related to environment. So ఇక్కడ మనకి ఈ 33 క్వశ్చన్ అనేది మనం maximum conversation అంటే ఇంట్రాక్షన్ బిట్వీన్ ది 2 persons, అంటే ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడడం. ఇక్కడ మనకి ఈ యొక్క క్వశ్చన్ అనేది ఏ లెసన్లో నుంచి వచ్చింది? 5th యూనిట్ బయోడైవర్సిటీ లెసన్లోని. ఇది మీరు ఈజీగా గెస్ చేయగలిగితే ఆ యొక్క లెసన్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. 5th యూనిట్లోని బయోడైవర్సిటీలో పార్ట్ ఏ అంటే ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్లోని పార్ట్ ఏ లెసన్లో మనకి యొక్క కన్వర్జేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 persons అనేది మనం మీట్ అవుతున్నాం. ఇక్కడ ఫస్ట్ వచ్చి వ్యాంగరీ మాతయ్, అంటే మన స్పెషల్ క్యారెక్టర్ ఆ లెసన్లోనే షీ ఈజ్ ద పర్సన్ ఈజ్ వ్యాంగరీ మాతయ్. షీ ఈజ్ ఫ్రమ్ ఆఫ్రికా. అండ్ షీ ఈజ్ ద పర్సన్ షీ గాట్ ఫస్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ ఆఫ్రికా. అంటే మొట్టమొదటిగా ఆమెకి ఆఫ్రికాలోనే నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే షీ ఈజ్ వన్ ఆఫ్ ది ఫెమినిస్ట్. అండ్ షీ ఈజ్ వన్ ఆఫ్ ది ఫెమినిస్ట్ అంటే హూ ఈజ్ అ పర్సన్ ఫైట్ ఫర్ ఉమెన్ రైట్స్ కోసం ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళని ఫెమినిస్ట్, అంటే ఆడవారి హక్కుల కోసం పోరాడుతారో వారిని ఫెమినిస్ట్గా చెప్తున్నాం. ఇక్కడ కూడా వ్యాంగరీ మాతయ్ ఈజ్ అ పర్సన్, షీ ఈజ్ ఆల్సో ఫెమినిస్ట్. అంటే ఫస్ట్ ఇక్కడ లెసన్ అనేది స్టార్టింగ్ తీసుకుంటే హౌ షీ గేవ్ అవేర్నెస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. అవేర్నెస్ ఇక్కడ 2 persons అనేది తీసుకున్నాం కదా. ఇప్పుడు మీకు వ్యాంగరీ మాతయ్ అంటే ఎవరు అనేసి ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ మనకి 2 persons కన్వర్జేషన్లో ఫస్ట్ పర్సన్ వచ్చి ఎవరంటే జర్నలిస్ట్, అలాగే సెకండ్ పర్సన్ ఎవరు ఇక్కడ వ్యాంగరీ మాతయ్ని. 2 persons కన్వర్జేషన్ అనేది మీరు ఇలా రాసినప్పుడు అంటే అంటే ఆమె ఏ విధంగా ఎన్విరాన్మెంటల్లో నేచురల్ రిసోర్సెస్ని ఏ విధంగా తీసుకురాగలిగింది, అలాగే ఎన్విరాన్మెంట్కి పర్యావరణానికి సంబంధించి ఆమె మార్పులు అనేది ఏ విధంగా చేసింది. అండ్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ అంటే అది మీకు కూడా తెలుసు, విలేజెస్లో స్లమ్ ఏరియాస్లో ఉన్న పీపుల్కి బేసిక్ నీడ్ అంటే ఏమని అర్థం ఇక్కడ? ద పీపుల్ దే లాస్ట్ బేసిక్ నీడ్స్ ఈజ్ నథింగ్ బట్ వాటర్. ఇట్ ఈస్ అ క్లీన్ డ్రింకింగ్ వాటర్, స్వచ్ఛమైన త్రాగునీరు ఎలా ఉండాలి. అలాగే నెక్స్ట్ వన్ ఫుడ్. హౌ షీ విల్ ప్రొవైడ్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద రూరల్ ఏరియా, షీ ప్రొవైడ్ ద బేసిక్ నీడ్స్ అంటే ఫస్ట్ వన్ వాటర్, అలాగే ఫుడ్. ఇప్పుడు మనకు ఆ లెసన్లో తీసుకుంటే ఆమె ఆ పర్యావరణాన్ని ఏ విధంగా మార్చింది, న్యాచురల్ రిసోర్సెస్ని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళింది, హౌ షీ డన్ వాట్ ఆర్ ద థింగ్స్ ప్రొవైడెడ్ ఈజ్ బీయింగ్ ఆన్ వాటర్ ఆర్ ఫుడ్. అండ్ నెక్స్ట్ వన్ వాట్ ఆర్ ద బేసిక్ నీడ్స్, వీ షుడ్ నాట్ పొల్యూట్ ద ఎన్విరాన్మెంట్.
షుడ్ నాట్ పొల్యూట్ ద ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఆమె చాలా టైప్స్గా ప్రికాషన్స్ అనేది ముందు జాగ్రత్తలను తీసుకునింది. అంటే నేచర్ని ఏ విధంగా మనము డిఫారెస్టేషన్ చేయకూడదు. సపోజ్ డిఫారెస్టేషన్ జరిగినప్పుడు వీఆర్ నాట్ గెటింగ్ సోర్స్ ఆఫ్ ఫుడ్ అండ్ వీఆర్ నాట్ గెటింగ్ సోర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఆల్సో. రెయిన్ఫాల్ అనేది ఉండదు. ఇప్పుడు మనకి డిఫారెస్టేషన్ జరిగినప్పుడు రెయిన్ఫాల్ అనేది ఈజీగా ఉంటుందా? వాటర్ కంటామినేటెడ్ స్కేర్సిటీ అనేది ఫామ్ అవుతుంది. అంటే నీరులో దానికి తగ్గుదల తగ్గుతుంది తప్ప వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుందా? మనకి రాదు. సో ఇక్కడ ఇన్ని విషయాలు అనేది వ్యాంగేరి మాతాయి నుంచి జర్నలిస్ట్ అనేది తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ అతను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడుగుతాడంటే, మీరు ఈ పర్యావరణాన్ని ఏ విధంగా అవేర్నెస్ ఇవ్వాలనుకుంటున్నారు, అదేవిధంగా మీరు ఈ పర్యావరణం నుంచి మీరు దేని నుంచి పొల్యూట్ కాకుండా ఎలా దాన్ని రక్షిస్తారు. అంటే ఫస్ట్ వన్ తీసుకుంటే బేసిక్ నీడ్స్ అనేది రూరల్ ఏరియాస్కి ఎలా ఇస్తారు, అలాగే అర్బన్ ఏరియాస్కి ఏ విధంగా మీరు ఇవ్వగలరు. అర్బన్ ఏరియాస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు పల్లెటూరులకి అలాగే మనం బయట ఉన్న ప్రదేశానికి తీసుకుంటే చాలా డిఫరెన్స్ అనేది ఉంది. సిటీస్లో ద బేసిక్ నీడ్స్ అనేది ఇట్ అవైలబిలిటీ ఇస్ మోర్ హ్యాస్ కంపేర్డ్ టు ద రూరల్ ఏరియాస్. సో వ్యాంగేరి మాత ఈజ్ సపోర్టింగ్ మోర్ రూరల్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద దెర్ ఈస్ నో ఎస్ అ బేసిక్ నీడ్. మోస్ట్లీ కామన్ ఫస్ట్ వన్ వాటర్, distillized, that is clean drinking water is not present. And next thing the food స్కేర్సిటీ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ ఆమె చెప్పింది ఏంటంటే, ఫస్ట్ తను చెప్పేది ఏంటంటే, ద పీపుల్ దే ఆర్ ఆస్కింగ్ ఇన్ ద రూరల్ ఏరియాస్ దే నీడ్ నో దే ఆర్ నాట్ హ్యావింగ్ నో వాటర్ అండ్ నో ఫుడ్ అండ్ నో యాజ్ అ షెల్టర్. అంటే ఆ యొక్క మనుషులకే కాకుండా ద పీపుల్ లివింగ్ కావచ్చు, నాన్ లివింగ్ కావచ్చు, ఏవైనా కావచ్చు, అనిమల్స్కి కూడా అదే విధంగా బేసిక్ నీడ్స్ ఇవ్వాలనేసి పర్యావరణంలో చేంజ్ తీసుకురావాలి. అలాగే వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, ఏ యొక్క పొల్యూషన్ని కూడా తగ్గించాలి అని దాన్ని ఆమె ధ్యేయంగా తీసుకొని ఆ యొక్క లెసన్ అనేది ఎన్విరాన్మెంట్ లెసన్లో ఆమె చెప్పడం జరిగింది. అక్కడ వచ్చిన జర్నలిస్ట్ కూడా మీరు ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకుంటారు, నేను ఆ యొక్క ప్రతి ఒక్క పొల్యూషన్ని తగ్గించగలను. అంటే ఇప్పుడు సాయిల్ పొల్యూషన్ కావచ్చు, వాటర్ పొల్యూషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. దిట్ ఈస్ నాట్ హ్యాస్ ఎ హ్యూమన్ డిజాస్టర్. ద పీపుల్ హూ ఆర్ మేకింగ్ హ్యాస్ దెమ్సెల్ఫ్, అంటే వాళ్ళే ఆ యొక్క డిజాస్టర్స్ అనేది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పిన కారణంగా తీసుకుంటే మేము ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా సరే అక్కడ ఉన్న డిజాస్టర్స్, పొల్యూషన్స్ అనేది జరుగుతూనే ఉన్నాయి. కానీ రూరల్ పీపుల్కి మాత్రం నేను బేసిక్ నీడ్స్ ఇస్తున్నాను, అలాగే డిఫారెస్టేషన్ కాకుండా నేను చూస్తూ ఉన్నా అనేసి ఇక్కడ మనకి వ్యాంగేరి మాత వచ్చి జర్నలిస్ట్కి చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ఈ క్వశ్చన్ అయినా రావచ్చు మీరు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సెకండ్ లెసన్ సెకండ్ యూనిట్లో మనకి పార్ట్ బిలో తీసుకుంటే డియర్ డిపార్టెడ్ లెసన్ ఉంది. ఆ లెసన్లో ఇక్కడ తీసుకుంటే డైరీ ఎంట్రీ. ఇక్కడ in the lesson the dear departed to Abel understand has a trickery of his daughters. He realized that his daughters were not interested in him and they had no love and affection for him. Imagine you are a Mr. Abel and write a diary entry in this context. సపోజ్ డైరీ అంటే మన యొక్క ప్రతిరోజు రాసే దినచర్య. ఇప్పుడు మనం ఏం జరిగినా కూడా మార్నింగ్ టు అప్ టు ఈవినింగ్ ఏం జరుగుతుంది, మనం ఏ యొక్క విశేషాలని చేసాము, అలాగే మనం ఏ మార్నింగ్ టు అప్ టు ఈవినింగ్ వాట్ ఆర్ ద థింగ్స్ వి డన్ వీ హ్యావ్ టు రైట్ ఇన్ ద డైరీ. పర్సనల్గా కావచ్చు, అఫీషియల్గా పర్సనల్గా మనం రాసేదాన్ని డైరీ అనేసి అంటాం. ఇక్కడ మనకి లెసన్లో డియర్ డిపార్టెడ్ అంటే సెకండ్ యూనిట్లో 2 పార్ట్స్ అనేది ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి, డియర్ డిపార్టెడ్. డియర్ డిపార్టెడ్ 1. అలాగే సెకండ్ పార్ట్ బి వచ్చి డియర్ డిపార్టెడ్ 2. సో ఇక్కడ మనకు అడిగిన దాని ప్రకారం తీసుకుంటే డియర్ డిపార్టెడ్ 2 అడిగారు. ఇక్కడ మిస్టర్ అబేల్ అనే వ్యక్తి ఏంటంటే ఒక ముసలి వ్యక్తి, అతనికి 2 కూతుర్లు ఉండడం. అక్కడ డియర్ డిపార్టెడ్ 1లో ఫస్ట్ టోటల్గా వాళ్ళ యొక్క కూతుర్ల గురించి మాట్లాడమే జరుగుతుంది ఆ లెసన్ మొత్తం, అంటే ఫస్ట్ పార్ట్ మొత్తం. ఇక్కడ మనకి డియర్ డిపార్టెడ్ 2 తీసుకుందాం. ఈ డియర్ డిపార్టెడ్లో ఏంటంటే ఫస్ట్ పార్ట్లో అబేల్ అనే వ్యక్తి చనిపోయారు అనేసి వాళ్ళ యొక్క కూతుర్లు ఆ యొక్క ఆస్తిని పంచుకుంటున్నారు. అంటే ఆ ఆస్తిని మా డాడీ చనిపోయారు కాబట్టి నాకే మొత్తం ఆస్తి వస్తుందని పెద్ద కూతురు, అలాగే అమేలియా, నెక్స్ట్ వన్
షీఈస్ ద జార్డన్. అంటే 2 మెంబర్స్ అనేవాళ్ళు ఆస్తి పంచుకోవాలని అనుకుంటారు. ఇక డియర్ డిపార్టెడ్ 2లో ఇప్పుడు అబేల్ అనే వ్యక్తి, అంటే అబేల్ అంటే ఫాదర్ ఆఫ్ అమేలియా, ఆ ఫాదర్ అనే అతను చనిపోయినాడు అనేసి వీళ్ళు అనుకున్న, అక్కడ పైన పనుకుంటే ఒక రూమ్లో అతను చనిపోయారు అని అనుకునేసి వాళ్ళు అప్పటికప్పుడే వాళ్ళ యొక్క ఉన్న ప్రతి ఒక్క వస్తువుని వాళ్ళు పంచుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మిస్టర్ అబేల్ పైనుంచి నడుచుకుంటూ కిందికి వచ్చినప్పుడు అతను అబ్జర్వ్ చేస్తాడు, వాళ్ళ డాటర్స్ అనే వాళ్ళు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ అనేసి ఇక్కడ ఎవరు అడుగుతారంటే ఫస్ట్ పర్సన్ అబేల్ అనే వ్యక్తి అడుగుతాడు. అడిగిన వెంటనే అక్కడ ఆమె వాళ్ళ కూతురు అనేది ఏం చెప్తుందంటే, మీరు చనిపోయారు అనుకునేసి వీఆర్ డివైడింగ్ అవర్ ప్రాపర్టీస్ అనేది మేము డివైడ్ చేసుకుంటున్నాము అని ఆమె చెప్తాంతో ఇక్కడ ఇమాజినేషన్ అతని యొక్క డైరీ అనేది ఎలా రాసుకుంటున్నాడు అంటే, ఆ సిచ్యువేషన్ని అతను చూసి నా కూతుర్లు నన్ను సరిగ్గా చూడడం లేదు, దే నాట్ టేకింగ్ ఓవర్ ఆఫ్ మీ, దే నాట్ ఇంట్రెస్టెడ్ అంటే శ్రద్ధగా నన్ను పట్టించుకోవడం లేదు అనేసి అతను అనుకునేసి ఒక డైరీ తన మనసులో తాను అనుకుని బాధపడుతూ ఒక లెటర్ అనేది రాస్తున్నాడు. అంటే అతను ఏ విధంగా రాయొచ్చు అంటే, ఇప్పుడు లవ్ అఫెక్షన్ అనేది కూతుర్లు కానీ ఇప్పుడు హ్యాస్ కంపేర్డ్ టు హ్యాస్ అ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ద బోత్ ఆర్ నాట్ సిమిలర్. అంటే సిమిలర్గా వాళ్ళ బాండ్ ఆఫ్ లవ్ అనేది ఉంటుంది, అది అందరికీ తెలుసు. అలాగే ఇక్కడ లవ్ అండ్ అఫెక్షన్ అనేది ఇక్కడ అబేల్కి డాటర్స్ అనేవాళ్ళు చూపించడం లేదు. వాళ్ళు ఎంతసేపటికి ప్రాపర్టీస్ కావాలి, అసెట్స్ కావాలని మాత్రమే చెప్తుండే కారణంగా అతను చాలా మనస్తాపానికి గురయ్యేసి ఒక డైరీ ఎంట్రీ అనేది రాస్తున్నాడు. ఏ విధంగా, నా కూతురు నన్ను సరిగ్గా చూడడం లేదు, అదేవిధంగా నేను చాలా బాధపడుతున్నాను, నాకు అసెట్స్ వాళ్ళకి ప్రాపర్టీస్ తప్ప నేను ముఖ్యంగా లేదు, నేను ఇంపార్టెంటే కాదు వాళ్ళకి, కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేసి తన మనసులో తను బాధపడుతూ ఇక్కడ వరకు తను బాధపడుతూ ఏం చేస్తున్నాడు, ఒక డైరీ. ఇప్పుడు మన సిచ్యువేషన్లో కూడా మన ప్రాక్టికల్గా తీసుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకు కొన్ని చాలా సంఘటనలు ఎదురొస్తాయి. అంటే వీ కెన్ ఫేస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ద సిచ్యువేషన్ హ్యాస్ బీయింగ్ ఆన్ మార్నింగ్ టు అప్ టు ఈవినింగ్. బట్ వాట్ ద టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ విల్ గివ్ అస్ గుడ్ అంటే ఏ యొక్క సన్నివేశం అనేది మనకి చాలా బాధని ఇస్తుంది, అలాగే సంతోషాన్ని ఇస్తుంది. అలాగే ఇతను కూడా తన యొక్క లైఫ్లో తన కూతుర్లు అనేవాళ్ళ డాటర్స్ ఏ విధంగా చూస్తున్నారు, అదేవిధంగా తనని ఏ విధంగా వాళ్ళు తనకి రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారు అనేసి తను బాధపడుతూ తను ఒక డైరీ ఎంట్రీ రాయడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఓన్గా అక్కడ నీ ప్లేస్లో నువ్వు అంటే ఇక్కడ ఇప్పుడు నేను అబేల్ అయితే నేను ఆ సిచ్యువేషన్ ఎలా బేస్ చేస్తాను, నేను ఎలా రాస్తాను అనేసి ఇక్కడ డైరీ ఎంట్రీ అనేది అబేల్ రాస్తాడు. కాబట్టి ఇది మనకి ఎన్ని మార్క్స్కి వస్తుంది, ఇదంతా కూడా క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. అంటే ఏంటి, నువ్వు ఊహించుకొని నువ్వు ఆ ప్లేస్లో ఉన్నట్టు, అలాగే నువ్వు ఎంత బాధపడుతున్నావు, నీ యొక్క క్యారెక్టరైజేషన్ అంటే నీ కూతుర్లు అనేవారు నిన్న అలా చూసినప్పుడు నువ్వు ఏ విధంగా ఉంటావు అనేసి నీకు అనిపిస్తే నువ్వు అది రాయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి సెక్షన్ సిలో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో ఫస్ట్ రోమన్ 33లో ఫస్ట్ చెప్పాను కదా నేను, వ్యాంగర్ మాతయి అలాగే ఆ యొక్క జర్నలిస్ట్ వాళ్ళిద్దరూ ఏ విధంగా మాట్లాడుకుంటారు కన్వర్జేషన్ అనేది. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే డియర్ డిపార్టెడ్ 2, అక్కడ అబేల్ యొక్క తన యొక్క లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంది, అతను ఏ విధంగా తను ఉన్నాడు అనేసి ఇక్కడ మనం ఈ యొక్క క్వశ్చన్లో చూడడం జరిగింది. కాబట్టి ఎవ్రీథింగ్ యూ షుడ్ రైట్ ఇన్ యువర్ ఓన్ విత్ ద being on everything will carry us how many marks? It's your wish. You can take this one or has this one. How many marks it will carry us? 10 marks. టోటల్ ఏదైనా తీసుకుంటే కూడా ఎన్ని మార్క్స్కి వస్తుంది, ఇక్కడ 10 మార్క్స్కి రావడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ వీ కెన్ కన్సిడర్ యాజ్ ఏ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పటి వరకు నేను గ్రామర్ టాపిక్ అనేది చెప్పాను, అక్కడికి మనకు సెక్షన్ బి అనేది కంప్లీట్ అయిపోయింది, గ్రామర్ వొకాబులరీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకి సెక్షన్ సి తీసుకుంటే ఫస్ట్ రోమన్లో ఉన్న 33 క్వశ్చన్లో ఏ అలాగే బి అనేది కంప్లీట్ చేశాము. సో 33లో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. ఇది ఎన్ని మార్క్స్కి వస్తుంది, 10 మార్క్స్కి. హౌ మెనీ మార్క్స్? 10 మార్క్స్. నువ్వు రాసే దాన్ని బట్టి, నీ క్రియేటివిటీ బట్టి, నీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి నువ్వు ఎన్ని లైన్స్ అనేది మినిమమ్ హ్యాస్ బీ ఆన్ మ్యాక్సిమమ్ 20 లైన్స్ యూ నీడ్ టు మస్ట్ అండ్ షుడ్ యూ వాంట్ రైట్. హౌ మెనీ లైన్స్? 20 లైన్స్. సో ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్
గ్రామర్లో కావచ్చు, అలాగే ఇక్కడ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో కావచ్చు, దేంట్లో అయినా కానీ మీకు డౌట్ అనేది ఉన్నప్పుడు మీరు నాకు కమెంట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్లాస్లో మనం 34 క్వశ్చన్ అనేది ఏ విధంగా రాయాలనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.